ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఎన్నిసార్లు మనం రమణ మహర్షుల వారి యొక్క వాక్కులని పరిశీలించి అర్థం చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేసిన అంత చిక్కనిది ఒకటి ఉంటుంది. అది మనస్సుకి అందదు, ఇంద్రియాలకు అందదు, ద్వైతానికి అందదు, సూచనలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఉదాహరణకి తత్వమసి వాక్యం తీసుకోండి. ఉన్న సత్యమేదో ఒకటి ఉన్నది, అది నీవేను, ఇది నీవు కాదని సూచించటం చాలా విచిత్రంగా ఉంటుంది. అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు మాత్రమే నీకు సత్యం అవగతం అవుతుంది. నీ స్వరూపము ఆత్మ అని అది నిర్ధారణ చేస్తుంది, నీవు తెలుసుకోవటం కాదు. చాలా విచిత్రమైనటువంటి స్థితి ఈ మాయలో కనపడుతుంది. ఒక సందర్భంలో మహర్షుల వారిని ఆదిశంకరులు చెప్పినటువంటి విషయాన్ని ప్రస్తావనకి తీసుకొచ్చారు. భగవాను గతంలో ఒక విషయం చెప్పి ఉన్నారు. అదేమిటంటే కల్లా నిజము రెండు ఒకటన్నారే, అది ఏ విధంగా కుదురుతుంది? అసత్యమైనది సత్యము రెండు ఒకటేనా? ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మనకు చాలా తేలిగ్గా అవగాహనకు వచ్చేది అదిగో ఆభరణము, బంగారము. బంగారాన్ని విడిచి ఆభరణం లేదు కదా. విడిగా ఆభరణం చూడబోతే అటువంటిది ఏదీ లేదు, ఉన్నది బంగారం. ఎవరైనా ఆభరణం బంగారం కాదంటారా? విడిగా చూస్తున్నటువంటి ఆ ఆభరణం మూలము తెలియక అది లేదు అన్నారు, అంతవరకే. మరి ఆ లేనటువంటి ఆభరణం ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, అది కూడా మరి బంగారమేగా. అయితే ఇక్కడ ఈ విషయాన్ని చాలా విస్తారంగా చర్చించిన మీదట రమణ మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఆదిశంకరులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేక అదంతా మాయావాదమని కొట్టిపారేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అంతటితో ఆగిపోతే సమస్యలు వచ్చినాయి. ఆ తర్వాత కూడా వినాలి, బ్రహ్మమే జగత్తు. ఈ రెండవ వాక్యం వద్ద అందరూ ఆగిపోయి జగత్ మిథ్య, బ్రహ్మమే సత్యం అంటూ ఆగిపోవటం వల్ల వచ్చిన సమస్యలే ఇవి తప్ప మరొకటి కాదు. అందుకని బ్రహ్మమే ఈ జగత్తు, బంగారమే ఈ ఆభరణం అన్న రీతిలో మీరు తీసుకోవాలి. దీని అర్థం ఏంటి మరి? జగత్తును బ్రహ్మకు అన్యముగా చూడటం తప్పు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దాన్ని విమర్శించేవారు శంకరులు చెప్పినటువంటి సర్పరాజు భయభ్రాంతి ఉదాహరణలో అధ్యారోపము
సూపర్ ఇంపోజిషన్ చేశారు కదా. రజ్జుతత్వం తెలియగానే సర్పభ్రాంతి పూర్తిగా అదృశ్యమైపోయిందిగా. నీవక్కడ వెతికింది పాము ఉన్నదేమో చూడబోయినావు, పాము లేదు తాడే అని తెలుసుకున్నావు. ఒకసారి తెలుసుకున్న తర్వాత అక్కడ నీకు పాము అదృశ్యమైపోయింది. లేదు. అదేవిధంగా ఆధారయుతమైనటువంటి అధ్యారోపాన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆర్సల్ వారు. ఇదిగో ఎండమావులు చూస్తుంటాం, మరీచిక మృగతృష్ణాదులు. ఇక్కడ ఎండమావి అని తెలిసిన పిదప కూడా అది అదృశ్యమైపోదు. దృశ్యం అలాగే ఉంటుంది కదా. కానీ నీటికై ఎవరు దాన్ని తాగటానికి పరిగెత్తరు. శంకరులని అర్థం చేసుకోవటానికి ఈ రెండు ఉదాహరణలు కలిపి యోచన చెయ్యవలే. అంతేకాని జగము మిచ్చే అని తెలిసిన పిదప కూడా అది కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపించింది కాబట్టి అది కూడా బ్రహ్మమేనని భావించాలి. అది విడిగా ఎక్కడా లేదు. ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా చెబుతారు? ఒక అవగాహనకి అవకాశం ఉంటుందని చెబుతారు. విచారించవలసింది నీవే. నీవు దేహాత్మ బుద్ధితో నీవు కాని దానితో నీ ఉనికిని ఇప్పుడు ఏర్పరచుకున్నావు. నీ మూలము నీకు తెలియదు. కానీ నిద్ర లేవంగానే ఇదిగో నేనంటే ఈ దేహము, నేనంటే ఈ మనస్సు, నేనంటే ఇంద్రియాలు, నేను ఒక వ్యక్తిని అని అనుకుంటున్నావు. అనుకో, ఇబ్బంది లేదు. ఈ నేను అనేది ఉన్నదేమో చూడు. ఇందాక చెప్పిన ఉదాహరణలో ఆభరణం బంగారాన్ని విడిచి లేనట్లు, తాడును విడిచి పాము లేనట్లు, బ్రహ్మమును విడిచి జగత్తు లేనట్లు, ఇక్కడ కూడా మూలం ఏదైతే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై ప్రకాశిస్తూ ఉంటుందో దాన్ని విడిచి జీవుడు కానీ జగత్తు కానీ నీవనుకునేటటువంటి ఈశ్వర భావనలు కానీ అవి ఉండవు అని చెప్పటానికి మహర్షి ఈ ఉదాహరణని సూచించటం జరిగింది. అదేమిటి? ఆభరణం బంగారం కాదా అన్నప్పుడు బంగారమే అంటున్నారుగా. మరి ఆభరణం మిథ్య అని ఎందుకు వచ్చింది? మూలము తెలియక నీవు ఆభరణం ఒకటి ఉన్నదనుకుంటే పొరపాటు. అటువంటిది లేదు. ఎప్పుడైతే బంగారం ఒకటి ఉంది కాబట్టి రూపుదిద్దుకుని దాని మీద నామరూపాత్మకములు ఆపాదించగా ఏర్పడింది ఆభరణమని నీకు తెలిసినప్పుడు మరి ఆభరణం కూడా బంగారమేగా.
కాబట్టి నీవు చూసే దృష్టి కోణంలో ఉన్నది. అంటే దేహాత్మబుద్ధితో చూచినప్పుడు దేహము నేనంటలేదు, నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాదని. నాది అనేవాడు ఉన్నాడేమో విచారించు. ఉన్నది ఎరుక మాత్రమే. ఎరుకని విడిచి జీవుడు కానీ, జగత్తు కానీ, సంసారము కానీ, దైవము కానీ లేరు కదా. కాబట్టి నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సందర్భంలో మహర్షుల వారు ఆభరణం కూడా బంగారమే అన్నట్లు దేహము కూడా ఆత్మేను, జగత్తు కూడా ఆత్మేను, నీవనుకునే దైవము కూడా ఆత్మేను. ఆత్మని విడిచి జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ నిలవవు. నీవిక్కడ మూలము తెలియక కనపడిపోయేది చూస్తూ ఇది సత్యం అనుకుంటున్నావు. కాబట్టి ఎవరికో సత్యం చూడమన్నారు. అదే నేనెవరు? దేహ ధర్మాలని ధర్మాలు అనుకుంటున్నావుగా, కాదని చెప్పటానికి ఈ విధంగా చెప్పవలసిన అవసరం కలిగింది. జీవుడి యొక్క ధర్మము ఆత్మధర్మం అని ఎప్పుడైనా ఏనాడైనా దేహం ఉన్నట్టు చెప్పిందా? ఆభరణం ఉన్నట్టు చెప్పిందా? సర్పరచు భయభ్రాంతిలో పాము ఉన్నట్టు చెప్పిందే? లేదు కదా. స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్థితి ముక్కలై ఏనాడు కూడా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదని అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు చేసే దృష్టికోణంలో మాయ కనపడుతుంది. మూలము తెలిసినప్పుడు లేనిది కూడా మరి సత్యమే కదా. అదే ఇక్కడ మహర్షుల వారు చెప్పినటువంటి విషయం. నీవెప్పుడైతే మూలము తెలిసినప్పుడు అంతా బ్రహ్మమే కదా. మరి అంతా బ్రహ్మమే అంటే ఉన్నదే బ్రహ్మమని. మూలము తెలియనప్పుడు ఏమైంది? నువ్వు దేహం అనుకుంటున్నావు, జగత్తు చూస్తున్నావు. బ్రహ్మజనితమైన దాన్ని చూచి, ఉనికి లేని దాన్ని చూచి, దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, నువ్వు అనుకునే దైవం కావచ్చు, జననం కావచ్చు, మరణం కావచ్చు, ఇది సత్యం అనుకుంటున్నావు. లేనిది సత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ విచారిస్తే అహంకారమే పుట్టలేదు, విచారిస్తే ఆభరణమే లేదు, విచారిస్తే ముత్యపు చెప్పులో వెండి లేనే లేదు, విచారిస్తే తాడు ఏనాడు పాము కాలేదు, విచారిస్తే ఆత్మ ఎన్నడూ ముక్కలై ఇందాక చెప్పినట్టు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. కానీ నువ్వు విడిగా చూస్తున్నావు, అన్నిటినీ మూలము తెలియక చూస్తున్నావు. అందుకని చూచే నేను ఉన్నదేమో చూడమంటే ఇందులో ఉద్దేశ్యం. నీ దృష్టిని అంతర్ముఖం చేసి నిలిచి ఉన్న స్థితిలో ఏది ఉందో అది సత్యమని చెప్పటం.
అందుకని మహర్షులు వారు ఉపదేశ సారంలో 30 శ్లోకాలను చెబుతూ ఒకే విషయాన్ని చెప్పుకొచ్చారు. సత్యమా బోధయుక్తము కాదు. నీకు తెలిసిందా మాయా నేను, నీకు తెలిసింది మనస్సు, దేహాదులు, సంసారము, జగత్తు. అవునా? అందుకని భావశూన్యానికి రా, అప్పుడు తెలుస్తుంది. వృత్తిరాహిత్యమైన మనస్సు, అది లేకపోతే ఏది ఉంటుందో చూడు. ఒక ఆభరణం ఉన్నది, ఇది బంగారం అవునా కాదో నీకు తెలియదు, చాలా అందంగా ఉంది. నువ్వు స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్తావు, ఏం చేస్తాడు? నామరూపాత్మకమైన ఆవరణాన్ని కరిగిస్తాడు, మిగిలి ఉన్నది అపరంజని చెబుతాడు. ఇక్కడ కూడా నేను దేహం అంటున్నావే, అది ఉందేమో చూడు, అది లేకపోతే మిగిలింది మరి ఆత్మే కదా. చూసే దృష్టికోణంలో సత్యాసత్యాలు ఆధారపడి ఉంటాయి. అసలు ఎక్కడ సత్యం అసత్యం అంటూ ఏదీ లేదు. ఉన్నది సత్యాసత్యాలకి, విద్య అవిద్యలకి, అవస్థాత్రయములకి అతీతంగా ఉన్నది. మంచిది. మౌనమే శరణ్యం.